A sports accessories shop organizes a running event with an entry fee 200 rupees to be registered on the spots. They were expecting 300 entries and on the event's day only 200 turned up. How much less money did they receive in the entry compared with their initial expectation of 300 entries? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఎంట్రీ ఫీజు 200 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు 300 ఎంట్రీస్ అనేటివి అవుతాయి అనేసి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అనేసి చేసుకున్నారు. అంటే 300 ఎంట్రీస్ అయితే ఒక్కొక్క ఎంట్రీ 200 రూపీస్ కాబట్టి 300 ఎంట్రీస్ అయితే వాళ్ళకి మనీ అనేది ఎంత వస్తుందంటే 3 × 2 చేస్తే 6 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 4 జీరోస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా 3 × 2 చేస్తే 6 అనేది అవుతుంది. 4 జీరోస్ అనేది రావడం జరుగుతుంది. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 60,000 రూపీస్ మనీ వస్తుంది అనేసి అనుకున్నారు. అదే ఆ రోజు ఏమైందంటే ఈవెంట్ రోజు 200 మాత్రమే వచ్చారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 300 పీపుల్ అనే వాళ్ళు వస్తారు అనేసి అనుకున్నారు. బట్ ఆ ఈవెంట్ రోజు జరిగే రోజు ఏమవుతుందంటే 200 ఎంట్రీస్ మాత్రమే అయినాయి. ఒక్కొక్క ఎంట్రీ ఫీజు ఎంత అంటే 200 రూపీస్ కాబట్టి మనకి ఏమవుతుందంటే మనీ అనేది 40,000 రూపీస్ మాత్రమే వచ్చింది. 40,000 రూపీస్ మాత్రమే వచ్చింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది 60,000 వచ్చింది అనేసి మనీ. బట్ ఆ రోజు ఈవెంట్ రోజు వచ్చేసరికి మనకి 40,000 రూపీస్ మాత్రమే మనీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి కంపారిజన్ చేసుకున్న దానికి ఇనిషియల్గా మనం అనుకున్న దానికి ఇప్పుడు వచ్చిన దానికి తేడా అనేది ఎంత ఉంది అనేసి అడుగుతున్నారు. తేడా చూసుకున్నట్లయితే మనకి 20,000 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సుమన్, సాక్షి అండ్ మయాంక్ ఫార్మ్ ఏ పార్ట్నర్షిప్. సుమన్ ఇన్వెస్ట్ 5 times ఆఫ్ సాక్షి అండ్ సాక్షి ఇన్వెస్ట్ 3/5 ఆఫ్ మయాంక్స్ ఇన్వెస్ట్మెంట్. The total profit at the end of the year was 23,000 rupees. Find the share of సాక్షి. ఇందులో మనకి సాక్షికి ఎంత షేర్ వస్తుంది అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి రేషియో అనేది ఇండైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సుమన్కిను అదేవిధంగా సాక్షికిను రేషియో ఎంత అని చెప్తున్నారంటే సుమన్ ఈజ్ 5 times ఆఫ్ సాక్షి. సుమన్ ఈజ్ 5 times ఆఫ్ సాక్షి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమన్కిను అదేవిధంగా సాక్షికిను రేషియో వచ్చేసి ఎంత అంటే సుమన్ వచ్చేసి 5 parts అయితే సాక్షి వచ్చేసి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 part అనేది అవ్వడం జరుగుతుంది. సుమన్ వచ్చేసి 5 parts అయితే సాక్షి వచ్చేసి 1 part అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కంపారిజన్ చూసుకుంటే సాక్షికిను మయాంక్కిను ఇండైరెక్ట్ రేషియో అనేది చెప్పడం జరుగుతుంది. సాక్షికిను అదేవిధంగా మయాంక్కిను రేషియో అనేది ఇండైరెక్ట్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మయాంక్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే సాక్షికిను మయాంక్కిను రేషియో అనేది ఏమవుతుందంటే 3/5 అనేది అవుతుంది. అంటే ఇక్కడ సాక్షికిను అదేవిధంగా మయాంక్కిను రేషియో చూసుకున్నట్లయితే మనకి 3:5 అనేది అవ్వడం జరుగుతుంది. 3:5 అంటే సాక్షి వచ్చేసి 3 parts, మయాంక్ వచ్చేసి 5 parts. సో ఇక్కడ మనం ఇలా ముగ్గురికి రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ ఈ రెండిట్లో ఎవరు కామన్ ఉన్నారంటే సాక్షి కామన్ ఉన్నారు. ఇక్కడ సాక్షి వచ్చేసి 1 part ఉన్నారు, ఇక్కడ సాక్షి వచ్చేసి 3 parts ఉన్నారు. సో ఇలా పార్ట్స్ అనేవి సేమ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ 1 ని 3 చేయగలం కాబట్టి మనకి ఇక్కడ ఈ రేషియోని 3తో మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు సాక్షి ఏమవుతుందంటే 3 × 1 చేస్తే 3 అనేది అవుతుంది, 3 × 5 చేస్తే 15 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు సాక్షి ఇందులో సాక్షి ఉన్నారు, ఇందులో కూడా సాక్షి ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా ఒకరే కాబట్టి ఆ రెండు సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 3 parts అనేది ఉంటుంది, ఇక్కడ కూడా 3 parts ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సుమన్కి వచ్చేసి 15 parts అనేది రావడం జరుగుతుంది. సుమన్కి వచ్చేసి 15 parts అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సాక్షి తీసుకున్నట్లయితే సాక్షికి వచ్చేసి 3 parts అనేది రావడం జరుగుతుంది. మయాంక్ వచ్చేసి మనకి 5 parts అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 23,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే 15 ఇక్కడ సుమన్కిను సాక్షికిను మయాంక్కిను రేషియో ఎంత ఇచ్చారంటే 15:3:5 అనేది రావడం జరిగింది. 15 + 5 చేస్తే 20 అనేది అవుతుంది, 20 + 3 చేస్తే మనకి 23 అనేది అవుతుంది. అంటే పార్ట్స్ రూపంలో మనకి ఎంత వస్తుందంటే 23 parts అనేది రావడం జరుగుతుంది. మనీ రూపంలో టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే మనకి 23,000 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. 23,000 రూపీస్. అయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 1,000 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. 1 part వాల్యూ 1,000 రూపీస్. అయితే సాక్షికి ఎంత మనీ వస్తున్నాయి అనేసి అడుగుతున్నారు. సాక్షికి 3 parts కాబట్టి 1 part వాల్యూ 1,000 అయితే 3 parts అనేది 3,000 రూపీస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇవి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. ఇక్కడ ఎక్కడ కూడా టైం పీరియడ్ గురించి మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. టైం పీరియడ్ కాన్స్టెంట్ ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో అదే ప్రాఫిట్ రేషియో అనేది అవుతుంది. ఇక్కడ వచ్చింది ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా. టోటల్ ప్రాఫిట్ మనకి 23,000 రూపీస్ అనేది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నట్లయితే సాక్షికి ఎంత షేర్ అనేది వస్తుంది, ఎంత వస్తుందంటే 3,000 రూపీస్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. లక్ష్మణ్ అండ్ భరత్ స్టార్ట్స్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 48,000 rupees and 72,000 rupees respectively. What is Bharat's share out of an annual profit of 6,530 rupees? సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే
ఎవరెవరు ఉన్నారంటే లక్ష్మణ్ అదేవిధంగా భరత్ ఉన్నారు. లక్ష్మణ్ వచ్చేసి 48,000 రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. భరత్ వచ్చేసి 72,000 రూపీస్ మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం వీళ్ళిద్దరికి కలిపి టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే 6,530 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. అయితే అందులో భరత్కి షేర్ అనేది ఎంత వచ్చింది అంటే భరత్కి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది అనేసి అడుగుతున్నాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా టైం పీరియడ్ గురించి మనకు మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ అనేసి మనం చెప్పొచ్చు. టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవే ప్రాఫిట్ రేషియోస్ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఇవే ప్రాఫిట్ రేషియోస్ అనేవి అవుతున్నాయి. సో ఇక్కడ లక్ష్మణ్ వచ్చేసి 48,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా భరత్ వచ్చేసి 72,000 రూపీస్ అనేది మనీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 12 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 12 అనేది 48 అనేది 12 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్. అదేవిధంగా 72 అనేది 12 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్. 1000 కూడా క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అగైన్ మళ్ళీ 2 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 4 అనేది 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్. 6 అనేది 2 టేబుల్లో 3 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇవి ఏంటివంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అదేవిధంగా ప్రాఫిట్ రేషియోస్ కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా టైం పీరియడ్ గురించి మాట్లాడలేదు. టైం పీరియడ్ గురించి మాట్లాడలేదంటే టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ అనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ ప్రాఫిట్ వచ్చేసి అంటే లక్ష్మణ్కి వచ్చేసి ఇందులో 2 పార్ట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. భరత్కి వచ్చేసి 3 పార్ట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. కావాలంటే ఇక్కడ మనకి 3 డిజిబిలిటీ రూల్ చెక్ చేసుకొని ఆప్షన్లో మార్క్ చేసుకోవచ్చు. అలా ఆప్షన్లో 2 ఆప్షన్స్ వచ్చినట్లయితే మనకి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటే టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 6,530 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్స్ రూపంలో టోటల్ 2 + 3 5 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే 5 పార్ట్స్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత చెప్తున్నారంటే మనీ రూపంలో వచ్చేసి 6,530 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 5 టేబుల్తో దీన్ని సింప్లిఫై చేస్తే 5 1 టైం క్యాన్సిల్. నెక్స్ట్ అదేవిధంగా 15 అనేది ఉంటుంది కాబట్టి 5 3 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 0 ప్లేస్ చేసుకొని 6 టైమ్స్ చేసినట్లయితే మనకి ఇక్కడ 1306 అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 1306 అనేది అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 1306 అయితే మనకి 3 పార్ట్స్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. భరత్ కాబట్టి మనకు కావాల్సింది భరత్ వచ్చేసి 3 పార్ట్స్ ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి సో 3 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే సో ఇక్కడ మనకి 3 × 1306 రాసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 × 6 చేస్తే 8 అనేది రావాలి. 8 వచ్చే ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేసి మనం ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. A, B and C started a business. They partnered for 6 months, 12 months and 14 months respectively. If their profit is in the ratio 5:4:7 respectively, then the ratio of their respective investments is. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియోస్ ఎంత అనేసి అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనేసి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేది ఏమవుతుందంటే ప్రాఫిట్ బై టైం పీరియడ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియోస్ ఏమని చెప్తున్నారంటే ప్రాఫిట్ రేషియోస్ వచ్చేసి 5:4:7 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టైం పీరియడ్ వచ్చేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దే పార్ట్నర్డ్ ఫర్ 6 months, 12 months అండ్ 14 months. అంటే ఏ వచ్చేసి 6 months పాటు ఉండడం జరిగింది, బి వచ్చేసి 12 months పాటు ఉండడం జరిగింది, సి వచ్చేసి 14 months పాటు ఉండడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రాఫిట్ బై టైం పీరియడ్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ప్రాఫిట్ బై టైం పీరియడ్ చేస్తే ఇక్కడ మనకి డివైడెడ్ బై చేయాలి కాబట్టి ఇక్కడ 12 అనేది 4లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా 14 అనేది 7లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5/6 అనేది ఉంది, 5/6 అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 1/3 అనేది ఉంది, 1/3. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 1/2 అనేది ఉండడం జరిగింది, 1/2. సో ఇవి ఏంటివంటే రేషియోస్. మనం వీటిని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకి 6కి 3కి 2కి ఎల్సీఎం అనేది ఏమని చెప్పొచ్చు అంటే 6 అనేసి ఎల్సీఎం అనేది చెప్పొచ్చు. 6 అనేది 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 1 టైం కాబట్టి 1 × 5 చేస్తే 5 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే 5తో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్స్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేసి చెప్పొచ్చు. లేదనుకుంటే కనుక 6 అనేది 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది అంటే 2 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి 2 × 1 చేస్తే 2 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 అనేది 2లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 3 × 1 చేస్తే 3 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. P and Q invested in a business in the ratio of 5:13. Q withdraw his amount after 6 months. If they shared their profit in the ratio 25:26, then how long was the amount of P was used for industry? ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే P యొక్క మనీని ఎంతకాలం పాటు యూజ్ చేసుకున్నాం అనేసి అడుగుతున్నాడు. అంటే P యొక్క టైం పీరియడ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే పీక్యూ ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ
పీకి క్యూకి రేషియో తీసుకుంటే ప్రాఫిట్ రేషియోస్ ప్రాఫిట్ ఆఫ్ పీ టు ప్రాఫిట్ ఆఫ్ క్యూ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఈ ఇంటూ పీ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ పీ అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యూ ఇంటూ టైం పీరియడ్ ఆఫ్ క్యూ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ రేషియోస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రాఫిట్ రేషియోస్ పీకీను క్యూకీను 25:26 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పీ అండ్ క్యూ, పీ వచ్చేసి 5 parts అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది, క్యూ వచ్చేసి 13 parts అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే క్యూ విత్డ్రా హిస్ అమౌంట్ ఆఫ్టర్ 6 months, అంటే 6 months తర్వాత క్యూ వచ్చేసి విత్డ్రా చేస్తున్నాడు. అంటే బిజినెస్లో ఎంతకాలం పాటు ఉన్నారంటే క్యూ వచ్చేసి 6 months పాటే ఉన్నారు. అయితే ఏ వచ్చేసి ఎంతకాలం పాటు, ఏ అంటే ఇక్కడ పీ వచ్చేసి ఎంతకాలం పాటు బిజినెస్లో ఉన్నారు అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టైం పీరియడ్ ఆఫ్ పీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం పీరియడ్ ఆఫ్ పీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 26 అనేది 13లో 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 6 అనేది 2లో 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 25 అనేది 5లో 5 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 into 3 చేసుకున్నట్లయితే మనకి 15 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 15 months. పీ యొక్క మనీని మనం 15 months పాటు యూజ్ చేసుకోవడం జరిగింది. రమణి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 8,000 rupees. Vanita joined the business after 4 months with a capital of 6,000 rupees. At the end of 1 year of business, if they earned a profit of 3,600 rupees, then the share of Vanita is. సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే రమణి వచ్చేసి ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తుందంటే 8,000 rupees మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వనిత వచ్చేసి 4 months తర్వాత జాయిన్ అవుతుంది. ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తుందంటే 6,000 rupees మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 1 year తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 3,600 rupees అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అయితే ఈ 3,600 rupeesలో వనితకు వచ్చేసి ఎంత మనీ వస్తుంది ప్రాఫిట్ అనేది అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరెవరు ఉన్నారంటే రమణి వచ్చేసి ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 8,000 rupees మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రమణి గురించి ఏం చెప్పట్లేదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన బిజినెస్లో ఉందనేసి మనం చెప్పొచ్చు. అంటే బిజినెస్ మొత్తం 1 year పాటు జరిగింది కాబట్టి రమణి వచ్చేసి 12 months పాటు బిజినెస్లో ఉంది. నెక్స్ట్ ఎవరంటే వనిత వచ్చేసి 4 months తర్వాత జాయిన్ అవుతుంది కాబట్టి అంటే బిజినెస్ మొత్తం 1 year పాటు జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్ 4 months తర్వాత వస్తుంది. ఆఫ్టర్ 4 months తర్వాత వస్తే ఇంకెంతకాలం పాటు బిజినెస్లో ఉంటుందంటే 8 months పాటు బిజినెస్లో ఉండడం జరుగుతుంది. వనిత వచ్చేసి 6,000 rupees అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 4 months తర్వాత వస్తుంది కాబట్టి 8 months పాటు బిజినెస్లో ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రాఫిట్ రేషియోస్ రమణికిను అదేవిధంగా వనితకిను ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1,000 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 12 అనేది 6లో 2 times క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ 8 కూడా ఈ 8 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 2:1 అనేది అవుతుంది. అంటే రమణికి వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 2 parts అనేది వస్తుంది. వనితకు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 1 part అనేది రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 2+1 3 parts అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. 3 parts వాల్యూ మనకి ఎంత చెప్తున్నారంటే 3,600 rupees అనేసి చెప్పడం జరుగుతుంది. టోటల్ ప్రాఫిట్ మనీ రూపంలో 3,600 rupees, పార్ట్స్ రూపంలో 3 parts అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 part వాల్యూ సో ఇక్కడ 36 అనేది 3లో 12 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇది 1,200 అనేసి చెప్పొచ్చు. 1 part వాల్యూ ఎంత అంటే 1,200 కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది కూడా వనితకి ఎంత షేర్ అనేది వస్తుంది ప్రాఫిట్ షేర్ అనేది అడుగుతున్నారు. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 1 part వాల్యూ ఎంత అంటే 1,200 rupees కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 2 partners A and B have started a business with the capitals of 6,000 rupees and 8,000 rupees respectively. If they made a profit of 5,600 rupees, then the share of A is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏకి ఎంత షేర్ వస్తుంది అనేసి అడుగుతున్నారు ప్రాఫిట్లో. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి 6,000 rupees ఇన్వెస్ట్ చేశాడంట, బి వచ్చేసి 8,000 rupees అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టైం పీరియడ్ గురించి మనకి ఎక్కడ కూడా మాట్లాడలేదు కాబట్టి సో ఇక్కడ మనకి ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అవుతాయి, అదేవిధంగా ఇవే ప్రాఫిట్ రేషియోస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టైం పీరియడ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ అనేసి కాన్స్టెంట్ అనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఏ వచ్చేసి 6,000 rupees మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా బి వచ్చేసి 8,000 rupees మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా. ఎందుకు అంటే టైం పీరియడ్ గురించి ఇక్కడ ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఈ 000 క్యాన్సిల్, 2 tablesతో దీన్ని సింప్లిఫై చేసేది 3 అనేది అవుతుంది, 2 tablesతో దీన్ని సింప్లిఫై చేసేది 4 అనేది అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ రేషియోస్ అనేది ఏమవుతున్నాయి అంటే 3:4 అనేది అవుతున్నాయి. ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, అదేవిధంగా ఇవే ప్రాఫిట్ రేషియోస్ కాబట్టి ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 5,600 rupees అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏకి అందులో 3 parts అనేది రావడం జరుగుతుంది ప్రాఫిట్, బీకి వచ్చేసి 4 parts రావడం జరుగుతుంది. టోటల్ ఎంత అంటే 3 + 4 చేస్తే 7 parts అనేది అవుతుంది.
టోటల్ ప్రాఫిట్ పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. మనీ రూపంలో 5600 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. 5600 రూపీస్. సో ఇక్కడ నుంచి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 56 అనేది 7లో 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 800 అనేది రావడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ 800 అయితే మనకి ఇందులో ఏకి ఎంత షేర్ వస్తుంది అనేసి అడుగుతుంది. ఏకి వచ్చేసి 3 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 800 అయితే 3 పార్ట్స్ అనేది 2400 అనేది అవుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 3 పార్ట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 2400 అనేది అవ్వడం జరుగుతుంది. సీత, గీత అండ్ రీత ఇన్వెస్టెడ్ 20,000 rupees, 50,000 rupees and 40,000 rupees respectively in a business. The net profit for the year was 12,100 rupees, which was divided in proportion to their investments. Find the share of profit earned by Rita. సో ఇక్కడ రీతాకు వచ్చేసి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ టైం పీరియడ్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ అనేసి కాన్స్టెంట్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే సీత, అదేవిధంగా గీత, అదేవిధంగా రీత ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? సీత, గీత, రీత. సీత వచ్చేసి మనీ 20,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. గీత వచ్చేసి 50,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. రీత వచ్చేసి 40,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఏంటివంటే ఇవి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. సో ఇక్కడ మనకి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేవి అవుతాయి, ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా అవుతాయి. ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1000 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అదేవిధంగా 10 టేబుల్తో 0 కూడా క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ 2:5:4 అనేది అవుతుంది. ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఇవే, ప్రాఫిట్ రేషియోస్ కూడా ఇవే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ ప్రాఫిట్ 1 ఇయర్ తర్వాత ఎంత వస్తుందంటే 12,100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే 2 + 5 చేస్తే 7 అనేది రావడం జరుగుతుంది. 7 + 4 చేస్తే 11 అనేది అవుతుంది. కాబట్టి 11 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ అనేది పార్ట్స్ రూపంలో 11 పార్ట్స్ అనేది వస్తుంది. మనీ రూపంలో ఇక్కడ మొత్తం టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 12,100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది 11 స్క్వేర్ వాల్యూ కాబట్టి 121 అనేది 11లో 11 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే సింపుల్లో 1 పార్ట్ వాల్యూ మనం ఏమని చెప్పొచ్చు అంటే 1100 రూపీస్ అనేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఎవరి గురించి అడుగుతున్నారంటే రీతా గురించి అడుగుతున్నారు కాబట్టి రీతా వచ్చేసి 4 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 1100 అయితే 4 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ సి 4,400 అనేది అవుతుంది. 4 పార్ట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి రీతా గురించి కాబట్టి రీతా గురించి 4 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 4,400 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. 4,400 రూపీస్. పూర్వ ఇన్వెస్టెడ్ 8,000 రూపీస్ ఫర్ 7 months ఇన్ ఏ బిజినెస్ అండ్ దుర్బా ఇన్వెస్టెడ్ 7,000 రూపీస్ ఫర్ 8 months. ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై దెమ్ విల్ బి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చెప్పేస్తున్నారు, అదేవిధంగా టైం పీరియడ్ చెప్పేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియోస్ ఎంత అనేసి అడుగుతున్నారు. పూర్వ ఉన్నారు, అదేవిధంగా దుర్బా అనేసి వాళ్ళు ఉన్నారు. దుర్బా పూర్వ వచ్చేసి 8,000 రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంతకాలం పాటు ఉంటున్నారంటే 7 months పాటు ఉండడం జరుగుతుంది. దుర్బా వచ్చేసి 7,000 రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతకాలం పాటు ఉంటున్నారంటే 8 months పాటు ఉంటున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ అనేది చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే మనకి ప్రాఫిట్ రేషియోస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 × 7 చేస్తే 56 అనేది అవుతుంది. ఇక్కడ కూడా 56 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 000 ఉంటాయి, ఇక్కడ కూడా 000 ఉంటాయి. కాబట్టి సింప్లిఫై చేస్తే మనకి 1:1 రేషియో వీళ్ళ ప్రాఫిట్ రేషియోస్ అనేది ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే ప్రాఫిట్ రేషియోస్ 1:1 అనేసి మనం చెప్పొచ్చు. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది అవుతుంది. XYZ కంపెనీ డిస్ట్రిబ్యూట్స్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు ద రేషియో ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్ X, Y and Z in the ratio of 1/3, 1/2, 1/6 respectively. If Z gets 1,76,802 rupees in his share, then find the amount received by A by Y అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రేషియో అనేసి చెప్తున్నారంటే 1/3, అదేవిధంగా 1/2, అదేవిధంగా 1/6 అనేసి చెప్పడం జరుగుతుంది. ఎవరెవరికంటే ఎక్స్కిను, వైకిను, జెడ్కిను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి నార్మల్ రేషియోస్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే 3కి 2కి 6కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది 6 అనేది రావడం జరుగుతుంది. 6 అనేది 3 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 6 అనేది 2లో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 6 అనేది 6లో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే జెడ్కి వచ్చేసి 1 పార్ట్ అనేది రావడం జరుగుతుంది, వైకి వచ్చేసి 3 పార్ట్స్ రావడం జరుగుతుంది, ఎక్స్కి కూడా 2 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే జెడ్కి ఎంత అనేది వస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పార్ట్స్ రూపంలో ఎంత అంటే 1 పార్ట్. 1 పార్ట్ వాల్యూ మనకి 1,76,802 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. మనకి వైకి అని వచ్చేసి ఎంత మనీ వస్తుంది అనేసి అడుగుతున్నారు. వైకి 3 పార్ట్స్ కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ ఇదంతా అని చెప్తున్నారు కాబట్టి 3 × 1,76,802
76,802 అనేసి చేసుకున్నట్లయితే ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 3 into 2 చేస్తే మనకి 6 అనేది రావాలి. లాస్ట్ డిజిట్ 6 ఉన్నటువంటి ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆప్షన్ ఏ అనేసి మనం ఈజీగా చెప్పొచ్చు. డివైడ్ 1,600 rupees into 3 parts in a such a way that the 7th part of first, 5th part of second and 4th part of third are equal. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 3 భాగాలు చేశారంటే 1,600 రూపీస్ని, అది ఎంతో ఎలా చేశారో మనకు తెలియదు. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి అనేసి అనుకున్నట్లయితే ఇక్కడ ఏ అనే దాంతో 7th part తీసుకుంటున్నారు, ఏ అనే దాంతో 7th part తీసుకుంటున్నారు. అదేవిధంగా బి అనే దాంతో మనకి 5th part అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సి అనే దాంతో మనకి 4th part అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈక్వల్ అనేసి చెప్పడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈక్వల్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఏకి బికి సికి రేషియో అనేది ఏమవుతుంది అని అడిగినట్లయితే సింపుల్గా ఈ వాల్యూస్ కింద ఏవైతే ఉన్నాయో అవే వాల్యూస్ అనేటివి అవ్వబోతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఏకి బికి సికి రేషియో ఎంత అంటే ఏ కింద మనకి వాల్యూ ఎంతైతే ఉందో అది ఏ అనేది అవుతుంది, బి కింద ఇక్కడ వాల్యూ ఎంతైతే ఉందో అది బి అనేది అవ్వడం జరుగుతుంది, సి కింద ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందో అది సి అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే టోటల్ మనీ ఎంత అంటే 1,600 రూపీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్ పార్ట్స్ రూపంలో మనకి టోటల్ 16 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. 7 + 5 చేస్తే 12 అనేది అవుతుంది, 12 + 4 చేస్తే 16 అనేది అవుతుంది. కాబట్టి టోటల్ పార్ట్స్ ఎంత అంటే 16 పార్ట్స్ అనేసి మనం చెప్పొచ్చు. 16 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1,600 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 1,600 అనేది 1 part వాల్యూ ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే 100 అనేది రావడం జరుగుతుంది, 100 అనేది రావడం జరుగుతుంది. 1 part వాల్యూ 100 అయితే ఇక్కడ ఏకి బికి సికి రేషియో 7:2 కాబట్టి 7:5:4 కాబట్టి 1 part వాల్యూ 100 అయితే 7 parts అనేది 700 అనేది అవుతుంది. బి అనేది వచ్చేసి 5 parts కాబట్టి 500 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వాలి. 700తో స్టార్ట్ అయ్యేటి 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఆప్షన్ బి కూడా తీసుకోండి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ బితో స్టార్ట్ అవుతుంది, ఆప్షన్ సితో కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిలో చెక్ చేసుకుంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఏ, బి అండ్ సి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్టెడ్ 3 times as much as B and B invested 2/3 times of what C invested. At the end of the year, the total profit was 6,600 rupees. B's share in the profit is. సో ఇక్కడ బి యొక్క షేర్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏకి బికి అదేవిధంగా బికి సికి రేషియో మనకి ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అదే ఎలానో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఏకి బికి రేషియో ఎంత అని చెప్తున్నారంటే ఏ ఈజ్ 3 times ఆఫ్ బి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏకి బికి రేషియో అనేది ఏమవుతుందంటే ఏకి బికి రేషియో ఏ వచ్చేసి 3 parts అయితే బి వచ్చేసి 1 part అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బికి సికి మనకి ఎలా చెప్తున్నారంటే బి ఈజ్ 2/3 times ఆఫ్ సి అనేసి చెప్పడం జరుగుతుంది. బి ఈజ్ 2/3 times ఆఫ్ సి అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి బి వచ్చేసి 2 parts అయితే సి వచ్చేసి 3 parts అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి బికి సికి రేషియో అనేది ఏమవుతుందంటే బికి సికి రేషియో బి వచ్చేసి 2 parts అయితే సి వచ్చేసి 3 parts కాబట్టి 2:3 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిలో కూడా బి కామన్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బి వచ్చేసి 1 part ఉన్నారు, ఇక్కడ బి వచ్చేసి 2 parts ఉన్నారు. సో ఇక్కడ మనకి బి వచ్చేసి సేమ్ ఉండాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని నేను ఈ రేషియోని నేను 2 తోటి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే 2 into 3 చేస్తే 6 అనేది అవుతుంది, 2 into 1 చేస్తే 2 అనేది అవుతుంది. ఇవి న్యూ రేషియోస్ ఆఫ్ ఏబి. అయితే ఇక్కడ మనకి ఏకి బికి సికి రేషియో అనేది ఏమవుతుందంటే ఏకి బికి సికి రేషియో అనేది ఏమవుతుందంటే ఏ వాల్యూ వచ్చేసి 6 అనేది అవుతుంది, బి వాల్యూ మనం ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3 సి వాల్యూ ఎంత అంటే 3. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇవి ఏంటివంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. ఇక్కడ ఎక్కడ కూడా టైం పీరియడ్ గురించి మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ అనేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఎంత అంటే 6,600 రూపీస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి 6 + 2 8 అనేది అవుతుంది, 8 + 3 11 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా ఏకి బికి సికి రేషియో. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ 11 parts అనేది రావడం జరుగుతుంది. ప్రాఫిట్ వచ్చేసి టోటల్ 11 parts అయితే మనీ రూపంలో ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందంటే 6,600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 66 అనేది 11లో 6 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 1 part వాల్యూ 600 అనేది అవ్వడం జరుగుతుంది. 1 part వాల్యూ 600 అయితే మనకి క్వశ్చన్లో బీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. బీకి వచ్చేసి 2 parts వస్తుంది కాబట్టి 1 part వాల్యూ మనకి ఇక్కడ 600 అనేది రావడం జరిగింది. 2 parts అనేది ఏమవుతుందంటే 1200 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1 lakh rupee and 1,50,000 rupees respectively. Find the respective share of each out of a total profit of 24,000 rupees. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఏ వచ్చేసి 1 lakh rupee మనీ అనేది ఇన్వెస్ట్ చేశారంట, బి వచ్చేసి 1,50,000 rupees మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే ఇక్కడ 24,000 rupees అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అయితే 24,000 రూపీస్ని వీళ్ళు ఏబి వచ్చేసి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా ఈ క్వశ్చన్లో మనకి టైం పీరియడ్ గురించి మాట్లాడలేదు కాబట్టి టైం పీరియడ్ కాన్స్టెంట్ అనేది చెప్పొచ్చు.
టైం పీరియడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవే ప్రాఫిట్ రేషియోస్ కూడా అవుతున్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఎవరెవరు ఉన్నారంటే ఏ ఉన్నారు, అదేవిధంగా బి ఉన్నారు. ఏ వచ్చేసి 1 lakh రూపీ మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బి వచ్చేసి ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 1,50,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 1,50,000 రూపీస్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 4 zeros అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 10 అనేది ఉంది, ఇక్కడ 15 అనేది ఉంది. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ 5 టేబుల్ ఇది 2 times క్యాన్సిల్, 5 టేబుల్ ఇది 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 2:3 రేషియో. ఇవేంటివంటే ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి టైం పీరియడ్ అనేది కాన్స్టెంట్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ రేషియోస్ 2:3. అంటే టోటల్ వచ్చేసి మనకి ప్రాఫిట్ 24,000 రూపీస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2 + 3 చేస్తే మనకి 5 అనేది అవుతుంది. అంటే టోటల్ పార్ట్స్ రూపంలో 5 parts అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. మనీ రూపంలో 24,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. మనీ అనేది 24,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4 times చేస్తే మనకి 20 అనేది అవుతుంది. మనకి బ్యాలెన్స్ ఎంత ఉందంటే 40 ఉంది కాబట్టి 8 times చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 4,800 రూపీస్ అనేది అవుతుంది. 1 part వాల్యూ 4,800 రూపీస్ అయితే 1 part వాల్యూ 4,800 రూపీస్ అయితే మనకి ఇక్కడ మనకి ఏకీను బీకీను ప్రాఫిట్ రేషియోస్ అనేది అడుగుతున్నాం. ప్రాఫిట్ వాల్యూస్ ఎంత అనేసి అడుగుతున్నాం. ఏకి వచ్చేసి 2 parts రావాలి. ఏకి వచ్చేసి 2 parts రావాలంటే 1 part వాల్యూ 4,800 రూపీస్ అయితే ఏకి వచ్చేసి 2 parts రావాలి. కాబట్టి ఏమవుతుందంటే 9,600 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏకి వచ్చేసి 9,600 రూపీస్ ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది చెప్పొచ్చు. లేదు అనుకుంటే కనుక మనకి ఇక్కడ 3 times చేసుకుంటే బి వాల్యూ కూడా మనకి వస్తుంది. 48 × 3 చేస్తే మనకి 14,400 అనేది రావడం జరుగుతుంది. 3 persons invested an amount of money in a business in the ratio 1/2 1/3 1/4. At the end of a year, the total profit was 15,600 rupees. The largest share received in a profit will be. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 persons ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారంటే 1/2 1/3 1/4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేటివి ఇక్కడ రేషియో అనేది ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. కాబట్టి నార్మల్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2కి 3కి 4కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే 12 అనేది ఎల్సిఎం అనేది అవ్వడం జరుగుతుంది. 12 అనేది 2లో మనకి 6 times క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. 12 అనేది 3లో 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 12 అనేది 4లో 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నీ ఏంటివంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. ఇక్కడ మనకి టైం పీరియడ్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు కాబట్టి ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అవుతున్నాయి, ఇవే ప్రాఫిట్ రేషియోస్ కూడా అవుతాయి. ఇవే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్, ఇవే ప్రాఫిట్ రేషియోస్. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 15,600 రూపీస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 + 4 + 3 చేస్తే మనకి 13 parts అనేది రావడం జరుగుతుంది. 13 parts. టోటల్ పార్ట్స్ రూపంలో 13 parts. మనీ రూపంలో ఎంత అంటే 1 అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 15,600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 13 × 12 చేస్తే 156 అనేది వస్తుంది. కాబట్టి అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఇది 12 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 156 అనేది 13లో కాబట్టి పక్కన 2 zeros అనేది ఉండడం జరిగింది. ఇక నుంచి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 1,200 అనేది అవ్వడం జరుగుతుంది. 1 part వాల్యూ 1,200 అయితే మనకి ఇక్కడ లార్జెస్ట్ ప్రాఫిట్ అనేది ఎక్కడ వస్తుంది అనేసి అడుగుతున్నాం. లార్జెస్ట్ ప్రాఫిట్ ఇక్కడ 6 parts అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే 1 part వాల్యూ 1,200 అయితే 6 parts అనేది 7,200 అనేది అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 6 parts కాబట్టి 1 part వాల్యూ 1,200 అయితే 6 parts వాల్యూ 6 × 1,200 చేస్తే 12 × 6 చేస్తే మనకి 12,72 కాబట్టి 7,200 అనేది లార్జెస్ట్ ప్రాఫిట్ అనేది అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది.